Hello traders, welcome to Swing Trader. Guys, according to SEBI, 93% F&O traders stock market లో లాస్ అవుతారు. సో రిమైనింగ్ 6% ట్రేడర్స్ క్లోజ్ టు ఎఫ్‌డి అంత రిటర్న్స్‌ని గెయిన్ చేస్తారు. మిగతా 1% ట్రేడర్సే స్మార్ట్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఓన్లీ ఈక్విటీలోనే ట్రేడ్ చేస్తారు. ఎఫ్‌డి కన్నా చాలా ఎక్కువ ప్రాఫిట్స్‌ని గెయిన్ చేశారు ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. మీరు ఈ స్టాక్ మార్కెట్‌కి కొత్త అయితే ఈ సెబీ, ఎఫ్‌ఎన్ఓ అండ్ ఈక్విటీ ఏంటి అని అనుకోవచ్చు. సింపుల్‌గా గూగుల్ అయినా చేయండి ఆర్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. మీకు డౌట్ రావచ్చు. ఈ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరు? వీళ్ళు 99% ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్‌ని బీట్ చేసి ఎలా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు? అది కూడా ఎఫ్‌డి కన్నా ఎక్కువ అని. సో, వీళ్ళు చాలా సింపుల్ స్ట్రాటజీస్ వాడతారు అండ్ ఓన్లీ ఈక్విటీలోనే ట్రేడ్ చేస్తారు గైస్. ఎఫ్‌ఎన్ఓని చూడరు కూడా. స్టాక్ మార్కెట్ అనేది ఒక మారథాన్ రేస్ లాంటిది. మారథాన్‌లో స్పీడ్ కన్నా లాస్ట్ వరకి సస్టైన్ అవ్వడమే ఇంపార్టెంట్. సో, ఇన్‌స్టాంట్ ప్రాఫిట్స్ కన్నా స్టాక్ మార్కెట్ కూడా ఇన్‌స్టాంట్ ప్రాఫిట్ కాకుండా స్మాల్ ప్రాఫిట్స్ ఫర్ లాంగ్ టైమ్ అనేదే గుర్తుపెట్టుకోండి గైస్. ఇవన్నీ మాకు తెలుసు. ఇప్పుడు స్ట్రాటజీస్ ఏంటివో చెప్పు అనుకుంటున్నారా? చెప్తాను వినండి గైస్. ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ నాకైతే చాలా ఇష్టం. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్ట్రాటజీస్. ఇది మీరు 10 టైమ్స్ యూజ్ చేస్తే 7-8 టైమ్స్ టార్గెట్ హిట్ అవుతుంది గైస్. దీని యాక్యురసీ 75-80% ఉంటుంది. బట్ ఓన్లీ మంచి స్టాక్స్‌కే. మంచి స్టాక్స్ ఎలా ఫైండ్ చేయాలి? దేంట్లో స్టాక్స్ దొరుకుతాయి? టెక్నికల్ అనాలిసిస్‌కి ఏ వెబ్‌సైట్ వాడాలో అన్నీ ఈ వీడియోలో చెప్తాను గైస్. సో, వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో 200 డే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి చెప్తాను గైస్. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. దీంతోని చాలా ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేయొచ్చు గైస్. నేను ముందు ముందు వీడియో స్క్రీన్ రికార్డింగ్‌లో చూపిస్తాను గైస్. సో, ఈ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలి? ఏ ఏ స్టాక్స్‌కి యూజ్ చేయాలి? స్టాక్స్ ఎలా ఫైండ్ చేయాలి? ఇవన్నీ చెప్తాను గైస్. ఇంకా ఏ ఏ వెబ్‌సైట్స్ వాడాలి? స్క్రీనర్ డాట్ ఇన్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. చార్ట్స్ చూడడానికి ట్రేడింగ్ వ్యూ అని ఇంకో వెబ్‌సైట్ ఉంది. ఇవన్నీ చూపిస్తాను గైస్ ఎట్లా వాడాలో. 200 డే మూవింగ్ యావరేజ్ లైన్ గూడా ఎలా చేయాలో ఇండికేటర్ నుంచి నేను చెప్తాను గైస్. గైస్ ఇప్పుడు స్టాక్ విషయంలోకొస్తే చాలామంది స్టాక్ టిప్స్ అండ్ ఐడియాస్ ఇస్తారు. ఇట్లా ఈ స్టాక్ కొనుక్కోండి, ఈ స్టాక్ కొనుక్కోండి. న్యూస్ ఛానెల్స్, ఫ్రెండ్స్ చాలామంది ఇట్లా ఇస్తారు గైస్. కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్‌గా స్టాక్‌లో ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ చేసే ముందు మీరు చూడాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్, బిజినెస్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే. సో, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ బిజినెస్ అనాలిసిస్ నేను బ్రీఫ్‌గా చెప్తాను స్క్రీనర్ డాట్ ఇన్‌లో. మిగతా ట్రేడింగ్ వ్యూలో మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది చెప్తాను. ఎప్పుడైతే బై చేయాలి, ఎప్పుడు హోల్డ్ చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అని. చాలా ఈజీ స్ట్రాటజీస్ గైస్. ఎవ్రీ మంత్ దీంతోని ఒక 5-8% అనేది గెయిన్ చేయొచ్చు. కానీ మీరు 5% అనుకోని ట్రేడ్ చేయండి గైస్. కానీ ఎవ్రీ మంత్ 5% అనేది కూడా రాదు గైస్. ఎందుకంటే 5% ఎవ్రీ మంత్ వస్తే ఇయర్‌లీ 60% అవుతుంది గైస్. సో, ఈ 60% అనేది ప్రాక్టికల్ కాదు స్టాక్ మార్కెట్‌లో. ఇది సస్టైన్ అవ్వలేదు. ఎందుకంటే ఎఫ్‌డి ఇంకా బ్యాంక్ వాళ్ళు 5-6% అనేది మనకి ఇయర్‌లీ ఇస్తారు. దాంట్లో కూడా టాక్స్ ఎళ్లి ఒక 4-5% వస్తుంది గైస్ మనకి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసి ఒక 25-30% రియలిస్టిక్ నంబర్‌ని చూజ్ చేసుకుందాం గైస్. ఇది రియలిస్టిక్ నంబర్. ఇది దీంట్లో వస్తుంది గూడా. 25-30% అనేది. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి గైస్. గైస్ టెక్నికల్ అనాలిసిస్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మీకు అసలు టెక్నికల్ అనాలిసిస్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇంకా వేరే ఏమేమి అనాలిసిస్ యూజ్ చేస్తారు ఇవి చెప్తాను. ఫస్ట్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం 3 అనాలిసిస్ చేయాలి. ఒకటి బిజినెస్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఈ వీడియోలో అయితే మీకు బ్రీఫ్‌గా చెప్తాను. ఆహ్, బిజినెస్ అనాలిసిస్ ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అయితే చెప్తాను. 200 డే ఈఎంఏ స్ట్రాటజీ గురించి అది ఎలా యూజ్ చేయాలి? ఏ ఏ స్టాక్స్‌కి యూజ్ చేయాలి? కానీ బిజినెస్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్‌కి వస్తే ఇది చాలా డెప్త్‌గా ఉంటుంది. కానీ ఈ వీడియోలో మీకు చాలా బ్రీఫ్‌గా చెప్తాను. కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి గైస్. ఈ వెబ్‌సైట్‌లో ఇది స్క్రీనర్ డాట్ ఇన్ అని వెబ్‌సైట్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసి ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోండి గైస్. ఈ స్క్రీన్ అనేది వస్తుంది మీకు. ఇది నేను క్రియేట్ చేసిన స్క్రీనర్. ఈ స్క్రీనర్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది చూడండి గైస్. నేను లింక్ కింద ఇస్తాను చూడండి గైస్. సపోజ్ ఇప్పుడు బిజినెస్ అనాలిసిస్ టీసీఎస్ మీద చేయాలనుకోండి.
టీసీఎస్ స్టాక్ ఓపెన్ జేసుకోండి. దీంట్లో బిజినెస్ అనాలిసిస్ అంటే ఏం లేదు గైస్. ఈ బిజినెస్ గురించి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎట్లా ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ కస్టమర్స్ ఎవరు, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవే గైస్. సో, మీరు ఈ వెబ్‌సైట్‌లో ఈ స్టాక్ ఓపెన్ చేసుకున్నాంక ఇక్కడ రైట్ సైడ్‌లో అబౌట్ సెక్షన్ అని ఉంటుంది. ఈ సెక్షన్‌లో రీడ్ మోర్ అని కొడితే ఇదంతా బిజినెస్ గురించి వస్తుంది గైస్. సో, వీళ్ళు ఎక్కడెక్కడ బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళ రెవెన్యూ బ్రేకప్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, ఇంకా వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్న టెక్నాలజీస్ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇంకా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ గూడా ఉంటుంది గైస్. వీళ్ళ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డివిడెండ్స్ పేఔట్స్ అన్నీ ఉంటుంది గైస్ దీంట్లో. సో, మీరు లాస్ట్‌కి ఒక కీ హైలైట్స్ అనేది గూడా ఉంటుంది. మొత్తం సమ్మరీ చేసి వీళ్ళు చెప్తారు గైస్. ఆహ్, ప్రీవియస్ కాన్ కాల్ రిపోర్ట్ నుంచి కాన్ కాల్ రిపోర్ట్ ఏంటిదో గూడా చెప్తాను గైస్. సో, ఇది చాలా బ్రీఫ్‌గా చదువుకుంటే అయిపోతుంది గైస్. మీకు ఒక ఆహ్, నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందో అని. ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మెయిన్‌లీ వీళ్ళ ప్రాఫిట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ గురించి గైస్. సో, ఇక్కడ వీళ్ళ క్వార్టర్‌లీ చూసుకుంటే సెప్టెంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2024 దాకా వీళ్ళు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నారనేది తెలుస్తుంది. వీళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఎక్స్‌పెన్సెస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, ఇంకా వీళ్ళు టాక్స్ ఎంత పే చేస్తున్నారు, వీళ్ళు నెట్ ప్రాఫిట్ ఆహ్, ఈ ఎవ్రీ క్వార్టర్ కన్సిస్టెంట్‌గా ఉందో లేదో ఇవన్నీ తెలుసుకోవచ్చు గైస్. సో, మనం ట్రేడ్ చేసే కంపెనీలో ఒకటే చూసుకోవాలి గైస్. వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితుందా లేదా? ఇంక్రీజ్ కాకపోతే ఆ కంపెనీలో ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు గైస్. ఎందుకంటే ఇది మొత్తం ఎన్ఎస్సిలో, బీఎస్సిలో కలిపి 4000 కన్నా ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి. సో, మనం ట్రేడ్ చేసేది ఓన్లీ ఎన్ఎస్సిలో. ఎన్ఎస్సిలో అయితే 12-1300 స్టాక్స్ లిస్టెడ్ అయ్యి ఉన్నాయి. దీంట్లో ఓన్లీ లార్జ్ క్యాప్‌లో ట్రేడ్ చేయాలి గైస్. చాలామంది చెప్పుంటారు లార్జ్ క్యాప్‌లో 19% కన్నా ఎక్కువ రాదు గైస్. సో, అది లాంగ్ ఇన్వెస్టింగ్‌కి. నేను మీకు చెప్తాను గూడా. ఎలా అయితే ఆహ్, ట్రేడ్ జేసి మనం సింపుల్ స్ట్రాటజీస్ యూజ్ జేసి స్మార్ట్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు. అదెట్లా అంటే ఇప్పుడు మనం మోర్ దాన్ 20, 25, 30% ఎలా అయితే ఇయర్‌లీ మనం ఎలా అయితే గెయిన్ జేయగలుగుతామో ఆ కేటగిరీలోనే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అనేది వస్తారు గైస్. సో, నేను చెప్తాను గైస్ ఎలా అయితే ట్రేడ్ జేయాలి. ఇంకా వీళ్ళది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో 2013 టు మార్చ్ 2024 వరకి అన్ని డేటా ఉంటుంది గైస్. సో, ఇది ఇయర్లీ అండ్ ఇది క్వార్టర్లీ గైస్. క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే 3 మంత్స్‌కి ఒకసారి రిలీజ్ చేస్తారు. ఇయర్లీ అంటే ఎవ్రీ ఇయర్ మార్చ్‌లో రిలీజ్ చేస్తారు గైస్. సో, మార్చ్ 2013లో 62,000 ఉంది. అదే మార్చ్ 2024లో 2,40,000 ఉంది గైస్. సో, వీళ్ళది రెవెన్యూ చాలా అయితే పెరిగింది. నెట్ ప్రాఫిట్ గూడా 14,000 ఉండే కంపెనీ 46,000 అయింది. సో, ఎవ్రీ ఇయర్ పెరుగుతుందో లేదో చూసుకోవాలి గైస్. ఇంకా బ్యాలెన్స్ షీట్‌లో వీళ్ళది రిజర్వ్స్ అనేది వీళ్ళు కంపెనీ నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని సేల్ చేయడం గైస్. దాన్నే రిజర్వ్స్ అంటారు. బారోయింగ్స్ అనేది వాళ్ళు బ్యాంక్ నుంచైనా, వేరే దగ్గర నుంచైనా లోన్ అయితే తీసుకుంటారు. దాన్ని బారోయింగ్స్ అంటారు. వీళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఇంకా బారోయింగ్ కంపేర్ చేస్తే బారోయింగ్స్ చాలా తక్కువ గైస్. సో, దీంట్లో ఎలాంటి రిస్క్ ఉండదు. మెయిన్‌గా కంపెనీ లాస్ అవ్వడం, బ్యాంక్రప్సీ అవ్వడం కారణం బారోయింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు రీపే చేయకపోవడం వల్ల వాళ్ళ అసెట్స్ అన్నీ అమ్మాల్సొస్తుంది గైస్. సో, అప్పుడైతే వాళ్ళు బ్యాంక్రప్సీ ఫైల్ చేయడము, కంపెనీ మూసేయడము అలా జరుగుతుంది గైస్. సో, ఇవన్నీ తర్వాత జెప్తాను గైస్. సో, ఇప్పుడైతే మెయిన్ జెప్తాను. ఇంకా కాన్ కాల్ రిపోర్ట్స్ చెప్పాను గదా! కంపెనీ ఎవ్రీ క్వార్టర్ కాన్ కాల్ రిపోర్ట్ ఇస్తుంది గైస్. సో, ఈ ట్రాన్స్‌క్రిప్ట్‌లో క్లిక్ జేసి మొత్తం స్క్రీనర్‌లో బాటమ్ ఆఫ్ ది పేజ్ వచ్చేసి ట్రాన్స్‌క్రిప్ట్‌లో క్లిక్ జేసి ఇది కాన్ కాల్ చదవచ్చు గైస్. దీని బ్రీఫే అక్కడ నోట్స్‌లో ఇచ్చాడు గైస్ స్క్రీనర్ వాళ్ళు. సో, అది చాలా హెల్ప్‌ఫుల్ గైస్. ఇప్పుడైతే ట్రేడింగ్ వ్యూలో ఎళ్దాం. ఈ ట్రేడింగ్ వ్యూ అనేది స్టాక్ చార్ట్స్ అనేది ఇస్తుంది గైస్. సో, ఇక్కడ మనం సపోజ్ టీసీఎస్ సెర్చ్ చేసి లాంచ్ చార్ట్ కొడితే ఈ చార్ట్ మొత్తం వస్తుంది గైస్. ఇప్పుడు మనం యూజ్ చేసే స్ట్రాటజీ 200 ఈఎంఏ స్ట్రాటజీ. సో, ఇది ఎలా చేయాలి ఇదంతా నేను చెప్తాను గైస్. మీరు ఇండికేటర్‌లో వెళ్ళి గైస్ మీరు సింపుల్‌గా 200 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని కొడితే ఇక్కడ ఇది వస్తుంది గైస్. మూవింగ్ యావరేజెస్ 20, 50, 128, 200 అని. దీన్ని స్టార్ చేసుకోండి. స్టార్ చేసుకుంటే మీకు ఇక్కడ స్టార్‌లో వచ్చేస్తుంది గైస్. సో, ఇక్కడెళ్లి మీరు
ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది గైస్. సో, మీరు దీన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు చాలా లైన్స్ వస్తున్నాయి. చాలా మూవింగ్ యావరేజెస్ వస్తున్నాయి. దాన్ని సెట్టింగ్స్‌లో ఎళ్లి చేంజ్ చేసుకోండి గైస్. ఇవన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ 200 మూవింగ్ యావరేజ్‌ని క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ ఇన్‌పుట్స్‌లో ఎళ్లి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ మీరు కలర్ చేంజ్ అయినా, దీని లెంత్ చేంజ్ అయినా చేసుకోవచ్చు గైస్. థిక్‌నెస్ అయితే ఫుల్ పెట్టుకోండి గైస్. సో, ఇక్కడ చార్ట్ గూడా మీరు వీక్లీ అయినా పెట్టుకోవచ్చు, డైలీ అయినా పెట్టుకోవచ్చు. బెటర్ మీరు వీక్లీ పెట్టుకుంటే మీకు చార్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో, ఇక్కడ ప్రైస్ అనేది ఈ చార్ట్ అనేది ప్రైస్ డైలీ ప్రైస్. సో, ఈ ప్రైస్ అనేది 200 మూవింగ్ యావరేజ్ ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో ఇది 200 మూవింగ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ గైస్. గైస్ ఇది ప్రైస్ గైస్. ఈ క్యాండిల్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఇది మొత్తం ఎవ్రీ వీక్లీ ప్రైస్ ఇది. మనం వీక్లీ చార్ట్ పెట్టుకున్నాం కాబట్టి వీక్లీ ప్రైస్. సో, ఈ ప్రైస్ అనేది ఎప్పుడైతే బ్లాక్ లైన్‌కి టచ్ అవుతుందో అప్పుడు మనం వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి గైస్. ఈ మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ లైన్ కన్నా పైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మనం బై చేయాలి గైస్. సపోజ్ ఈ కేస్‌లో మీరు ఇక్కడనే బై చేయొచ్చు గైస్. ఈ రెడ్ క్యాండిల్ పక్కన బ్లాక్ కనిపిస్తుంది గదా! అక్కడ బై చేసి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు సెల్ చేయాలని డౌట్ రావచ్చు. ఈ టార్గెట్ అనేది నేను చెప్తాను గైస్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ దీన్ని రెసిస్టెంట్ లైన్ అంటారు గైస్. ఏదైతే ఇక్కడ కంటిన్యూయస్ క్యాండిల్స్ ఉన్నాయో దాన్నైతే రెసిస్టెంట్ లైన్స్ అంటారు. దీన్నే మనం టార్గెట్ అస్యూమ్ చేసి తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ ఈ ప్రైస్ వరకి 27% అవుతుంది గైస్. సో, ఇది ఎన్ని డేస్‌లో వచ్చిందో చూద్దాం గైస్. గైస్ ఇది వితిన్ 3 మంత్స్ 26% వచ్చింది. సో, నాట్ బ్యాడ్. గైస్ మనం మంత్లీ టార్గెట్ ఒక 3-5% అనేది పెట్టుకోవాలి గైస్. ఎందుకంటే ఓవరాల్ మనం ఇయర్లీ టార్గెట్ అనేది 25-30% పెట్టుకోవాలి. అదే ఇప్పుడు 5% పెట్టుకున్న 12 మంత్స్‌కి 60 అవుతుంది. 60% కానీ అది ప్రాక్టికల్ కాదు గైస్. ఎందుకంటే బ్యాంక్ ఎఫ్‌డి మనకు ఇయర్లీ 7% ఇస్తుంది. ఆఫ్టర్ టాక్స్ అది 4-5% ఉంటుంది. సో, మనం అంత గ్రీడీ గూడా ఉండొద్దు గైస్. ఆ గ్రీడీనెస్ వల్లనే స్టాక్ మార్కెట్‌లో లాసెస్ అవుతాయి. సో, ఓన్లీ మనం 25-30% తీసుకుంటే అది ఇండియన్ మార్కెట్‌కి అది ప్రాక్టికల్‌గా సౌండ్ చేస్తుంది గైస్. సో, ఈ టార్గెట్ ఇయర్లీ టార్గెట్ మనకు 3 మంత్స్‌లోనే వచ్చింది. సో, అలా అని వేరే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండకండి గైస్. బుల్ మార్కెట్‌లో ఎప్పుడు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. బేర్ మార్కెట్‌లో మినిమమ్ రిటర్న్స్ వస్తాయి. బట్ రిటర్న్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తాయి గైస్. సో, మీరు ఈ పాయింట్ మీద బై చేసుకోండి. ఈ పాయింట్ మీద సెల్ చేయండి గైస్. సో, ఇక్కడ మీ 27% అవుతుంది. అలానే వేరే స్టాక్స్ కూడా చూసుకుందాం గైస్. ఇక్కడ స్టాప్ లాస్ అనేది చెప్తాను గైస్. ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఈ ప్రైస్ కన్నా టార్గెట్ ప్రైస్ కన్నా హాఫ్ పెట్టుకోండి గైస్. ఇది 468 పాయింట్స్ అనేది వస్తుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి. సో, మీ ప్రాఫిట్ అనేది రూ. 468. ఒకవేళ మీరు ఈ స్టాక్ 1745 రూపీస్‌కి కొంటే. అదే దీనికి మీ హాఫ్ చేయండి గైస్ మీరు. 234 అనేది వస్తుంది గైస్. సో, ఇక్కడ మీ టార్గెట్ అనేది ఈ పాయింట్‌కి పెట్టుకోండి గైస్. ఇది మీ బయింగ్ ప్రైస్, ఇది మీ సెల్లింగ్ ప్రైస్, ఇది మీ స్టాప్ లాస్. ఇంకా వేరే స్టాక్ చూసుకుందాం గైస్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ అయితే ఈ లిస్ట్‌లో చూద్దాం గైస్. ఈ లిస్ట్‌లో ఇన్ఫోసిస్ ఉంది. గైస్ దీంట్లో ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్‌లోనే ట్రేడ్ చేయాలి గైస్. లైక్ ఎల్ఐసి ఉంది లైఫ్ ఇన్స్యూరెన్స్ దీంట్లో ట్రేడ్ చేయొద్దు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది. ఇది కూడా గవర్నమెంట్ కంపెనీ. మంచి కంపెనీ అయినా గవర్నమెంట్ కంపెనీస్‌ని సెలెక్ట్ చేసుకోకండి గైస్. వాళ్ళ మోటో వేరే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్ అయితే వాళ్ళ ప్యూర్ మోటో మనీ ఎర్న్ చేయడమే ఉంటుంది. కాబట్టి మనకు గూడా దీంట్లో లాభం చాలా వస్తుంది. కోల్ ఇండియా దీంట్లో గూడా ట్రేడ్ చేయకండి గైస్. పెద్ద కంపెనీ అయినా గవర్నమెంట్ కంపెనీస్ నుంచయితే దూరం ఉండండి గైస్. భారత్ ఎలక్ట్రాన్స్ దీంట్లో గూడా ట్రేడ్ చేయకండి గైస్. ఓన్లీ దీంట్లో మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి గైస్. 156లో అట్‌లీస్ట్ 140 కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. సో, దీనికన్నా వేరే స్టాక్స్ వెతకకండి గైస్. ఈ స్టాక్స్ స్క్రీనర్ అనేది నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. ప్లీజ్ చూడండి దాంట్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ స్టాక్ అనేది చూద్దాం. ఇక్కడ గూడా మనకు
రీసెంట్‌గా ఒక ట్రేడ్ వచ్చింది గైస్. ఈ క్యాండిల్ అనేది ఈ బ్లాక్ లైన్ కన్నా కిందికొచ్చినప్పుడు మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ జేసుకోండి గైస్. సో, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే బ్లాక్ లైన్ నుంచి పైకెళ్తుందో, ఈ టైంలో బై జేసుకోండి గైస్. మళ్ళీ మీ టార్గెట్ అనేది మీరు స్మాల్ టార్గెట్ అయినా పెట్టుకోవచ్చు. మీరు పెద్ద టార్గెట్ అయినా పెట్టుకోవచ్చు. పెద్ద టార్గెట్‌కి టైం పడుతుంది గైస్. సో, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ స్మాల్ టార్గెట్ గూడా ఉంది మనకి. ఈ స్మాల్ టార్గెట్‌లో పెడితే తొందరొస్తుంది. మీ రొటేషన్ గూడా ఎక్కువైతుంది. హ్మ్. మీకు ఇట్లా పేషెన్స్ గూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు గైస్ ఓవర్ టైమ్. గైస్ ఇక్కడ 21 డేస్‌లో 9% వచ్చింది. 1 మంత్ లోపే మనకు 9% వచ్చేసింది గైస్. సో, మనం మంత్లీ టార్గెట్ పెట్టుకుంది 3-5%. సో, ఇట్లా మీరు ట్రేడ్ చేసుకుంటూ ఎళ్తే మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. చిన్న చిన్న ట్రేడ్స్‌లో ఇంకా మీకు ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్‌గా వస్తాయి గైస్. మీరు అందుకనే ఎఫ్ అండ్ ఓ ఇంకా వేరే మార్కెట్స్ బిట్ కాయిన్స్ ఇవన్నీ క్రిప్టోలో వెళ్ళకండి గైస్. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఇప్పుడు చాలా గ్రోత్‌లో ఉంది. ఇప్పుడు మార్కెట్ కింద ఉన్నా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితుంది గైస్. దాన్ని నమ్మండి కొంచెం. ఇప్పుడు మీ పోర్ట్‌ఫోలియో లాస్‌లో ఉన్నా గూడా అమ్మకండి గైస్. ఇప్పుడు మళ్ళీ గ్రోత్ ఒస్తుంది స్టాక్స్‌లో. ఎందుకంటే చాలా ఓవర్ హీట్ అయిపోయింది. మార్కెట్ అనేది చాలా ఓవర్ వాల్యూడ్‌లో ఉండే. అందుకని కొంచెం కరెక్షన్ రావాల్సిందే గైస్. సో, ఈ టైంలో మీరు యాడ్ చేయండి గైస్. స్టాక్స్ యాడ్ చేసి దాంట్లో యావరేజ్ చేయండి గైస్. సో, ఇప్పుడైతే నేను ఏ స్ట్రాటజీ అయితే చెప్తున్నానో అది యూజ్ చేసి దాంట్లో ట్రేడ్ చేయండి గైస్. తప్పకుండా మీకు కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ వస్తుంది. నేను ఓన్‌గా ఈ స్ట్రాటజీని ఫాలో చేసి చాలా మనీ ఎర్న్ చేసుకున్నాను గైస్. మంత్లీ ఒక 5-6% అయితే పక్కా వస్తుంది గైస్. కానీ కొన్ని మంత్స్‌లో లాస్ కూడా రావచ్చు. లైక్ నవంబర్ మొత్తంలో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి తప్ప మీరు ప్రాఫిట్ బుక్ చేయలేరు గైస్. సో, ఇలాంటి మంత్స్‌లో మీరు ఓన్లీ స్టాక్స్‌ని వెతికి పెట్టుకోవాలి గైస్. ఒకవేళ మీ దగ్గర మనీ లేనప్పుడు గూడా ఓన్లీ స్టాక్స్‌ని స్టడీ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి గైస్. కానీ లాస్‌లో అయితే అమ్మకండి గైస్. గైస్ ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. కొన్ని అయితే మీకు చెప్తాను గైస్. నెక్స్ట్ ఐటీసీ ఉంది. ఐటీసీలో చూద్దాం గైస్. ఇంకా ట్రేడ్ ఉంది గైస్ ఒకటి. ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ టచ్ అయింది గైస్. ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్లాక్ లైన్‌ని టచ్ అయింది. మళ్ళీ ఇక్కడ స్టాక్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే పైన క్లోజ్ అవుతుందో అక్కడ మీరు బై చేస్తారు గైస్. ఇక్కడైనా బై చేయొచ్చు. ఇక్కడైనా క్లోజ్ అంటే ఇక్కడనే బై చేయాలి గైస్. ఇక్కడ బై చేసినప్పుడు మీ ఇమ్మీడియేట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది గైస్. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఏ టార్గెట్ అయితే కనిపియట్లేదు గైస్. సో, ఇమ్మీడియేట్ టార్గెట్‌ని మార్క్ చేసుకొని ఇక్కడ పొజిషన్‌ని బై చేసుకోండి గైస్. బై చేసుకుంటే మీరిక్కడ బై చేసుకున్నా గూడా మీకు వితిన్ 21 డేస్ మళ్ళీ ఒక 10% ప్రాఫిట్ అనేది వస్తుంది గైస్. సో, ఇలా మీరు లార్జ్ క్యాప్‌లో ట్రేడ్ చేసి చాలా ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేయొచ్చు గైస్. మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ రూ. 25 అయితే ప్రాఫిట్ రూ. 25 అయితే ఒక స్టాప్ లాస్ అనేది 12.5 12% 13 రూపీస్ అనేది పెట్టుకోవచ్చు గైస్. ఇది 1:2 రేషియో అయితుంది గైస్. ఇది చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి గైస్. ఎఫ్‌డి అయితే 1 ఇయర్ వెయిట్ చేయాలి గైస్ 7% రావడానికి. దాంట్లో కూడా టాక్స్ ఇవ్వాలి. దీంట్లో 1,00,000 బిలో ప్రాఫిట్స్‌కి టాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు గైస్. అప్పటిదాకా మీరు ఎప్పుడైతే 1,00,000 టార్గెట్ రీచ్ అయితారో ఓన్లీ ప్రాఫిట్ అంటున్నాను. టర్నోవర్ కాదు. ఓన్లీ ప్రాఫిట్ ఎప్పుడైతే మీరు 1,00,000 రీచ్ అయితారో అప్పటిదాకా మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కన్సిస్టెంట్‌గా మీరు క్యాపిటల్ పెంచుకుంటా అవి చేస్తే మీకు ప్రాపర్‌గా ట్రేడ్ చేస్తే మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, లార్జ్ క్యాప్‌లోనే ట్రేడ్ చేయండి గైస్. ఇంకా వచ్చే వీడియోస్‌లలో వేరే వేరే స్ట్రాటజీస్ కూడా చెప్తాను. బిజినెస్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇంకా టెక్నికల్ అనాలిసిస్ కింద ఈ స్ట్రాటజీస్ వస్తాయి. ఇవన్నీ చెప్తాను గైస్. ఇంకా వచ్చే వీడియోస్‌లలో ఏ ఏ స్టాక్స్ అండర్ వాల్యూడ్ ఉన్నాయి, ఎలా ఫైండ్ చేయాలి అవన్నీ చెప్తాను గైస్. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.